రాత్రికాల సమయంలో ఒక చక్కని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మలాకి గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మరి మనం ముందుకు కొనసాగుదాం. యాలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలినట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు. వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి మాటలు ఇక్కడ. ఆయన నామమందు భయభక్తులు కలిగినటువంటి వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, కనుక ఆయన రెక్కలు ఆరోగ్యము కలగచేయును. కనుక మీరు బయలుదేరి కొన్నినటువంటి దూడలు గంతులు వేయినట్టు గంతులు వేస్తారు. దేవుడు స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి మాటలో మనం చూసినప్పుడు అక్కడ అన్నాడు కదా చక్కని మాట. ఏ దినం అంట? నియమింపబడినటువంటి దినము వచ్చుచున్నది. నియమింపబడినటువంటి దినము వస్తున్నది. ఏది నియమింపబడిన దినము అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని రాకడ దినములు సమీపిస్తున్నాయని మనం పదే పదే దేవుని వాక్యంలో మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏం కలిగి ఉండాలయ్యా అంటే, దేవుని యందు మనం ఏం కలిగి ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికంట ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. వారు ఎలాంటి వారుగా ఉంటారంటే, కొవ్వినటువంటి దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేస్తారు. దేవుడు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. లేడి పిల్ల గంతులు అయినంత శక్తితో దేవుడు తన బిడ్డలమైనటువంటి మనలను నింపుతానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఆయన దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినములలో, అంత్య దినములలో, అపాయకరమైనటువంటి దినములలో మనం ఏం కలిగి ఉండాలి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. ఒకవేళ కొన్నిసార్లు పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉండొచ్చు. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మనము దేవుని యందు భయభక్తులను విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకని అంటే, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, మన పోకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. చూడండి, బైబిల్లో 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ
ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావాండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. దాని యందు నీతి నివసించును. చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు పేతురు భక్తుల్లో ఉండి వ్రాయిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు ఇవి. ఏంటా మాటలంటే, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అని రాశాడు. దొంగ ఎప్పుడు వస్తాడు అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఒకవేళ ఎవరి పగటకాల సమయంలో వస్తాడు అంటే, పగటకాలం అంతా మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా మనకున్నటువంటి వాటిని కాపాడుకుంటాం. ఒకవేళ రాత్రి వేళ వస్తాడు అంటే, ఒకవేళ రాత్రి అంతా కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? మనం కాపలా కాల్చుకుంటాం. కానీ ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా, దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అలాగనే ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు. బైబిల్ రాయబడిన మాట ఏంటో తెలుసా? అనుకొనని గడియలో వచ్చును. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడంట? అనుకొనని గడియలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాకడ రావచ్చును అనుకొనని గడియలో. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు అన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రొద్దుగూకి వచ్చును, అర్ధరాత్రి వేళ వచ్చును, తెల్లవారుజామున వచ్చును, కోడి కూసే కొన్ని సమయంలో వచ్చును. ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండండి అని బైబిల్లో చెప్పాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. ఏం కలిగి ఉండాలంట? మెలకువగా ఉండమంటే నిద్ర మానేసి ఉంటాం కాదు, ఆత్మలో మెలకువ కలిగి ఉండాలి. దేవుడు స్తోత్రం చెప్పండి. ఆత్మలో మనం ఏం కలిగి ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. దేవుని రాకడ దినం వచ్చినప్పుడు మనం ఎక్కబడేటువంటి వారుగా మనం ఉండాలి. విడవబడేటువంటి వారుగా మనము ఎంత మాత్రం ఉండకూడదు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఎవరు విడవబడతారు అంటే, అక్కడ బైబిల్లో చూసాం, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కూడా కొయ్య కాలు వలె ఉంటారు. దేవుడి స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు అంటే అక్కడ రాయబడింది, ఎవరు నరకములో ఉంటారు అంటే గర్విష్ఠులు, దుర్మార్గులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి నరకములో ఉంటారు. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావని దేవుని వాక్యము సెలవిస్తుండగా, నా ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏం కలిగి ఉండాలి అక్కడ అన్నాడు? ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికటమైన వేండ్రముతో లయమైపోవును. ప్రియ దేవుడు, ఆ దినమున, ఏ దినము అంటే దేవుని యొక్క రాకడ దినమందు. పిల్లల ఆయన రాకడ రాకముందే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ఎవరి ఒక జరిగినటువంటి ఒక సంఘటన చెప్తున్నా. ప్రియ దేవుడు బిడ్డల, ప్రతిపాలైనటువంటి గ్రామం దగ్గర హైవే పక్కన కొంతమంది పిల్లల దూర ప్రాంతం నుంచి, వేరే రాష్ట్రం నుంచి, ప్రియమైన దేవుడు బిడ్డల, వాళ్ళు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటానికి వచ్చి ఒక పాకలాగా వారు వేసుకున్నారండి. వినండి జాగ్రత్తగా. పాకలాగా వేసుకున్నారు. ఎలాంటి పాకలు అంటే, ప్రియమైనటువంటి దేవుడు బిడ్డ తడవకుండా ఉండటానికి తగరం పైన తగరముతో ఎవరి గుడారాలలాగా వారు వేసుకున్నారు.
జరిగినటువంటి సంగతి చెబుతున్నాను. పిల్లల ఆ గుడారంలో ఉన్నటువంటి ఒక సహోదరి అశ్రద్ధతో చేసినటువంటి పని ఏంటంటే గ్యాస్ పొయ్యి మీద మరి ఏదో పెట్టింది, మర్చిపోతే అది పొంగిపోయి మంట ఆరిపోయింది. మంట ఆరిపోయి గ్యాస్ అంతా కూడా ఏమైపోయింది, బయటకు వచ్చేస్తే గమనించలేదు, గ్రహించలా. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా, ఇప్పుడు దోమలకు వచ్చిన బ్యాట్లని అని చెప్పేసి ఈ బ్యాట్ కన్నా ఏం చేశారంటే దోమలు పడుతుంటే ఆ దోమలకు వచ్చినటువంటి ఆ మంట కాల్చడానికి అది ఫైర్ అయిపోయి వెంటనే అక్కడ 3 గ్యాస్ బండ్లు పేలిపోయి 3 గ్యాస్ బండ్లు పేలి ఇది 3 గ్యాస్ బండ్లు ఒకేసారి పేలిపోవడాన్ని బట్టి ఒకే ఇంట్లో ఉన్నటువంటి 5 తప్పించుకోవడానికి అవకాశము లేదు. చాలా చిన్న బిడ్డండి, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటాయేమో. ఆ శరీరం పైన ఉన్నటువంటి శరీరం అంతా కూడా ఊడిపోయి కింద పడిపోయి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు భూమి మీద కనబడుతున్నాయి. దేవుని వాక్యము చెబుతుందండి. జరుగుతున్నటువంటి సంఘటనలు మనం వింటున్నాం, కానీ బైబిల్ గ్రంథమే ముందుగానే చెబుతుంది. ఏమని అంటే పిల్లరా, పంచభూతములు వికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న వృక్షములను కాలిపోవును, ఇవన్నీ ఇంట్లో లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవును నట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుడు తన భక్తుల్లో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. పంచభూతములు అంటే వాళ్ళు చాలా సార్లు చెబుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏంటి పంచభూతములు చెప్పండి? భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి, ఇవన్నీ కూడా ఏమైపోతాయంట? లయమైపోతాయి. ఆకాశములు రగులుకుంటాయి. సమస్తము కూడా ఖాళీ ఏమైపోతుంది, బూడిదైపోయేటువంటి పరిస్థితులు సమీపిస్తూ ఉన్నాయి. ఈ చిన్న అక్కడక్కడ జరిగినటువంటి సంఘటనలు చూసి మనం కంగారు పడుతున్నాం, భయపడుతున్నాం. కానీ ప్రియమైన దేవుడు బిడ్డరా, మహాభయంకరమైనటువంటి ఆ దినము రాబోతుంది. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి అంటే ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఉండాలి. పరిశుద్ధమైన ప్రవర్తన, ప్రియమైనటువంటి దేవుడు కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి. గడిచిన దినములో చెప్పబడినటువంటి మాట సామెతల గ్రంథములో 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. నీ ప్రవర్తన అంతటి యందు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనకుండా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దేవుడు రెండవసారి ఇక్కడ రాయిస్తున్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు ఏం చేస్తాడంట? ఆరోగ్యాన్ని, ఆయన రెక్కల ఆరోగ్యమును. రెండవది అంటున్నాడు,
కొవ్వినటువంటి దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేసేటువంటి ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తానన్నాడు. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగుతుంది. ఎప్పుడు అంటే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచండి. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వాక్యం చెప్తుంది, నీ ప్రవర్తన అంతట యందు ఆయన అధికారానికి నీ ఒప్పుకుంటారో, వారి జీవితంలో నుండి దేవుడు వారి దేహమునకు ఆరోగ్యాన్ని కలుగజేస్తానంటాడు. వారి ఎముకలకు ఏం కలుగుతుంట? సత్తువ కలుగుతుంది. అందుకే అంటాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టాలి. అప్పుడే దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడే దేవుడు నీ ఎముకలకు సత్తువను కలుగజేసేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, పక్షవాయువు కలిగినటువంటి రోగము కలిగినటువంటి వాడు. పక్షవాయువు రోగము ఎందుకు వచ్చిందని దాని అర్థం అంటే వాని పాపమును బట్టి వానికి పక్షవాయువు రోగం వచ్చింది. నా ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, చదవండి ఒకసారి ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్తలో చదవండి 2వ అధ్యాయం. కొందరు పక్షవాయువు కలిగినటువంటి వారిని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి, చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్నటువంటి చోట పైగా ఇంటి కప్పు విప్పి పక్షవాయువు కలిగినటువంటి వారిని పలుపుతోనే నింపి, యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు కలిగినటువంటి వారితో చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్పాలి. గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పక్షవాయువు కలిగినటువంటి ఒక రోగిని ఒక నలుగురు మోసుకొని తీసుకొచ్చారంట. తీసుకొని వచ్చేటువంటి సరికి అక్కడ చాలా మంది అక్కడ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని వాక్యాన్ని వారికి బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉండగా జన సమూహము గుంపులు గుంపులుగా దేవుని వాక్యాన్ని వినడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నటువంటి చోటుకు వచ్చారు. లోపల స్థలము ఖాళీ లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పక్షవాయువు కలిగినటువంటి వాడిని తీసుకొచ్చారు, కానీ లోపల తీసుకొని వెళ్ళడానికి అవకాశం లేనందున వారు ఏం చేశారంటే ఆ నలుగురు ఆ పక్షవాయువు కలిగినటువంటి వారిని ఆ ఇంటి పైకి ఎక్కి కప్పును విప్పి సత్తు చేసి పక్షవాయువు కలిగినటువంటి వారిని పరుపుతోనే దింపారు. ఎప్పుడైతే పరుపుతో దింపారో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తున్నాడంట, ఆ మోసుకొని వచ్చినటువంటి వారి ఆ నలుగురు విశ్వాసమును చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. రోగిలో ఉన్న విశ్వాసం కాదు, మోసుకొని వచ్చినటువంటి వారి విశ్వాసాన్ని ప్రభువు చూసి ఇప్పుడు
ఆ పక్షవాయువు కలిగిన రోగం కలిగినటువంటి వాడితో మాట్లాడుతూ ఉన్నాడు. కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు కలిగిన వారితో దేవుడి స్తోత్రం చెప్పండి. అంటే పక్షవాయువు యొక్క రోగం ఎందుకు వచ్చిందంట వీరికి? వాడు చేసిన పాపం. ఏ పాపం చేశాడో తెలియదు, కానీ ఎలాంటి పాపములు చేశాడో తెలియదు. ప్రియమైనటువంటి దేవుడు, లోకంలో రకరకములైనటువంటి పాపాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్నాడు, మోహము చూపే పాపం అన్నాడు. ఏంటంట? మోహము చూపే పాపం. మోహము చూపు అంటే ఒక వ్యక్తిని, ఎవరిని ఒకసారి చూస్తే తప్పు లేదు, కానీ మనసులో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వ్యతిరేకమైన మనసు కలిగి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా రెండవసారి ఎవరైతే చూస్తారో దానిని మోహపు చూపు అంటారు. అందుకనే పిల్లరా ప్రభు అన్నాడు, మోహపు చూపే పాపము. కాబట్టి లోకంలో పాపము చేయని మానవుడు ఎవరైనా ఉన్నాడు అంటే ఎవడు కూడా ఉండకపోవచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మనం అనుకుంటున్నాం ఏ పాపం చేయలేదో, ఏ తప్పిదము నేను చేయలేదని మనం అనుకుంటాం. కానీ పిల్లరా మనకు తెలియకుండానే మనం అనేకమైన పాపాలు చేస్తూ ఉన్నాం. అందుకే భక్తుడు అంటాడు, నేను చేసిన పాపాలొకటా రెండా యేసయ్యా, అవి చెప్పాలంటే భయమేస్తుంది యేసయ్యా. నేను చేసిన పాపాలొకటా రెండా యేసయ్యా, అవి చెప్పాలంటే భయమేస్తుంది యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితంలో ఏదో ఒక పాపము మానవుని అంటుపెట్టుకుని ఉంది. కాబట్టి వాక్యం చెప్తుంది, యేసు ప్రభు అన్నాడు, మోహపు చూపే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆదితో ఏం చేస్తున్నాడంట? వ్యభిచారము చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా చెప్తున్న మాట ఇది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆదితో వ్యభిచారము చేయుచున్నాడు. వ్యభిచారం చేస్తాడు. కనుక ఒకసారి ఆలోచన చేస్తే, నాలో పాపం లేదని ఎవడన్నా అంటే వాడు ఎలాంటి వాడంట? అబద్ధికుడే, అబద్ధికుడే. కనుక ప్రియమైనటువంటి దేవుని మీద గమనించండి వాక్యాన్ని. అంటున్నాడు, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు కలిగినటువంటి వారితో చెప్పాడు. దేవుడి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎందుకు అంటే వాడు పాపమును బట్టి వాడు ఏమైపోయాడు? రోగస్తుడు అయిపోయాడు. ఈ రోజున చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా అనేకమైనటువంటి రోగాలు పాలైపోతున్నారు. చాలా మందిని మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే వాళ్ళు ఉన్న పాపమును బట్టి కావచ్చు. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, ప్రార్థన చేయకపోవడమే పాపం అంటాడు. ప్రార్థన చేయకపోవడమే పాపం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆరోగ్యము కూడా దేవుని సన్నిధిలో చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషులు చూసేటువంటి ప్రార్థన కాదు. ఎవరు చూసేటువంటి ప్రార్థన? దేవుడు చూసేటువంటి ప్రార్థన. అందుకే 147వ కీర్తన 2వ చరణంలో, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగుగా అన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. నా ప్రార్థన ధూపం వలె, నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యము వలెను,
నీ దృష్టికి అంగీకారం. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి కాదు, దేవుడి దృష్టికి అండి. దేవుడు మానవ యొక్క హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు. కనుక నేను ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, బైబిల్లో ఇద్దరు వ్యక్తులు మనకు పదే పదే మనం చెప్పుకుంటాం. ఒక వ్యక్తి పరిసయ్యుడు, మరొక వ్యక్తి సుంకరి. పరిసయ్యుడు చేసే ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే, ఎవరి ఉదాహరణకి ఉపమానంగా ప్రభు చెప్పినటువంటి మాటలు ఇవి. ఎవరి లోకాసు వార్త 18వ అధ్యాయము చూడండి ఒకసారి. తానే నీతిమంతులు అని ఎవరినంట? తను తాను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పారు. దేవుడి స్తోత్రం చెప్పండి. తానే నీతిమంతులు అని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించేటువంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతరులను తృణీకరించడం కూడా పాపమే. ఎవరిని తృణీకరించడానికి మనము యోగ్యులు కాదు. ఎవరిని తీర్పు తీర్చడానికి మనకు అధికారం దేవుడు ఇవ్వలేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే. ఎవరికి ఇచ్చేటువంటి జీతమో దేవుడు దగ్గర. దేవుడు స్తోత్రం చెప్పండి. అందుకే నేను చెబుతున్నాడు, ఇద్దరు మనుషులు ఉన్నారట. వారిలో ఒకడు పరిసయ్యుగా ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా. వారములకు 2 మార్లు ఉపవాసం చేయించు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. కానీ ఈ ప్రార్థన దేవుడు ఎవరిని తనలో తాను ప్రార్థన చేసుకున్నా చెప్పండి, దేవునికి సమస్తము తెలుసు. ఆయన వినే దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. దేవుడి స్తోత్రం చెప్పాలి. చూచుచున్న దేవుడు ఆయన పేరు. అందుకే ఆగండి, నువ్వు చూచుచున్న దేవుడు అని దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. ఆయన వింటున్నటువంటి దేవుడు. ఇక్కడ పరిసయ్యుడు తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడంట. కానీ ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. అతను చేసే ప్రార్థన ఏం చెప్పండి? ఎవరి? నేను చోరులైనను, అన్యాయస్తులైనను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు. మనుషుడు ఏమనుకుంటాడు? నేనే నీతిమంతుణ్ణి, నేనే పరిశుద్ధుణ్ణి, వారానికి 2 సార్లు ఏం చేస్తాను? ఉపవాసం అంటున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. నా సంపాదన అంతట్లో నేను దశభాగం 100 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేస్తాను. 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు నేను దేవుడికి ఇస్తున్నాను అని అంటున్నాడు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడికి దశభాగం ఇవ్వాలి, ఇవ్వద్దని చెప్పట్లా. కానీ కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి కూడా తేవకూడదు. దేవుడి స్తోత్రం చెప్పాలి. రహస్యమందు చూచుచున్నటువంటి
నీ తండ్రికి నీవు కనబడాలి తప్ప మనుషులకు కనబడవాలని మాత్రం మనం ఏది చేయకూడదు. మనుషుల మెప్పు కోసం కాదు మనం చేసేది. అందుకే భక్తులైన పౌలు అంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని కోరుచున్నానా? నేను మనుషుల దయను సంపాదించుకుని వాడినైతే నేను ఎప్పటికీ దేవుడు స్తోత్రం చెప్పండి. నేను క్రీస్తుకు దాసుడను కాకపోదును. ప్రియమైనటువంటి దేవుడు గమనించండి, క్రీస్తుకు దాసుని కాకపోదును. నేను మనుషులను సంతోషపెట్టుకునేటువంటి వాడిని అయితే క్రీస్తునకు దాసుడను కాకపోదును. దేవుడు స్తోత్రం. కనుక మనం ఏ పని చేసినా దేవుని సంతోషపెట్టే వారిగా మనం ఉండాలి. దేవుని మహిమపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని ఘనపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుడి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ పరిసయ్యుడు తన జీవితంలో ఎక్కడ నేనే నీతిమంతుడిని అనుకుంటున్నాడు, నేనే పరిశుద్ధుడిని అనుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ప్రకారము మనం బ్రతకాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా కానీ నేను ఉపవాసం ఉన్నానని చెప్పకూడదు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఉపవాసాల్లో కూడా రకరకమైన ఉపవాసాలు ఉన్నాయి. ఒకవేళ సంఘ క్షేమం కోసం అయితే నువ్వు చెప్పొచ్చు. ఒకవేళ నువ్వు వ్యక్తిగత ఉపవాసం అయితే, నీ కుటుంబం కొరకు అయితే నువ్వు దేవునికి కనబడేటట్లుగానే ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఉపవాసం నుండి ప్రార్థన చేసుకోవాలి. నీ కుటుంబ క్షేమం కొరకు, నీ సంఘ క్షేమం కొరకు, నీ రాష్ట్రం కొరకు, దేశం కొరకు ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. మంచిదే. కానీ మనుషుల మెప్పు కోసం మాత్రం ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలోను నిలచి ప్రార్థన చేయని వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి నీవు ప్రార్థన చేయండి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నా, మన సంపాదనలో 10వ భాగం దేవుడికి ఇచ్చినా కానీ మనుషులు ఉపవాసం చేశారు కాబట్టి దేవుడు ఇష్టపడలేదంట. దేవుడు స్తోత్రం చెప్పండి. కానీ ఇక్కడ శంకరి గురించి చక్కని మాట చూస్తాం. శంకరి ఎలాంటి వాడిగా ఉన్నాడంటే, చదవసారి శంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలిక. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చూడండి, ఆకాశం వైపు కన్నులెత్తుటకును ధైర్యము చాలక. కారణం ఏంటి అంటే, దేవుడు ఎక్కడున్నాడంటే బైబిల్లో దేవుడు ఆకాశమందున్నాడని రాయబడిందండి. కాబట్టి ఆకాశం వైపు కన్నులెత్తుటకు, దేవుడి వైపు కన్నులెత్తడానికి ధైర్యము చాలలేదంట. కారణం ఏంటి? దేవుడు అంటే కలిగి ఉన్న భయం, అది దేవుడు అంటే కలిగి ఉన్న భక్తి. పిల్లరా, దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను ఏమన్నాడు? కానీ దేవుడు ఏమన్నాడు? ఈయనేమో పాపినైన
చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, పరిసయ్యుడు నీతిమంతుడు అన్నాడా, సుంకరి నీతిమంతుడు అన్నాడా? ఎందుకని? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయముతో కూడిన భక్తి కలిగిన వాడు సుంకరే. భయం లేకుండా, భక్తి లేకుండా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వేషధారణ జీవితం కలిగినటువంటి వాడు పరిసయ్యుడు. కనుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సుంకరి దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవుని స్తోత్రం. ఈ పగలకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నా నీవు నేను సుంకరి వలె దేవుని సన్నిధిలో దేవుడికి కనబడాలి తప్ప మనుషులకు మనం కనబడకూడదు. దేవుని స్తోత్రం చెప్పాలి. మనం చేసేటువంటి ఏ పనైనా పరిచయం అయినా ప్రభు మెప్పు కోసం మనం చేయాలి. దేవుని స్తోత్రం. అప్పుడే మనం ప్రతిఫలాన్ని పొందుకుంటాం, అప్పుడే మనము దీవెన పొందుకుంటాం, అప్పుడే మనము ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. పిల్లలు దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కడవరి దినములలో మనం ఉన్నాం, దుర్దినములలో ఉన్నాం. అందుకని వాక్యం చెబుతుంది, ప్రభు యొక్క దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న వృక్షములు కాలిపోవును. ఇవన్నీ వీటిలో లయమైపోవునట్టివి కనుక ఆకాశములుగా ఊరుకొని లయమైపోవునట్టి పంచభూతములు మహావేంద్రముతో కలిగిపోవునట్టి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు ఏం చేయాలంట? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త కలిగినటువంటి వారై ఉండవ. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎంతో జాగ్రత్త కలిగినటువంటి వారుగా ఉండాలి. ఏ విషయంలో? పవిత్రమైన ప్రవర్తన విషయంలోనూ భక్తి విషయంలో. దేవుని స్తోత్రం చెప్పాలి. అందుకనే మలాకి గ్రంథంలో రాసిన మాట, ఆ నామమందు భయభక్తులు కలిగినటువంటి నీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి. కనుక మీరు బయలుదేరి కొమ్మిన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేయుదురు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాముద్రంలో అప్పుడు మీ దేహములకు ఆరోగ్యమును, మీ ఎముకలకు సత్తువయు కలుగును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విని విడిచిపెట్టడం కాదు కానీ వాక్యములో ఉన్న సత్యాన్ని మనము గమనించాలి, గ్రహించాలి. కారణం ఏంటంటే దేవుని రాకడ సమీపిస్తున్న దిన. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ అంటాడు, ఇదిగో నేను మేఘారూఢుడనై వచ్చుచున్నాను, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినటువంటి వారును ఆయనను చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటురు. దేవుడి స్తోత్రం చెప్పండి. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు గమనించినట్టే ప్రకటనలో అన్నాడు, ఇదిగో
ఉన్నప్పుడు ఆయనకు వాహనం ఏంటో తెలుసా? చెప్పండి. మేఘం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మేఘం మీద వేగంగా రానయ్యున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు సిద్ధపరిచినటువంటి జీతము. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము. దేవుని స్తోత్రం చెప్పండి. ఇదిగో నేను మేఘారుడనై వచ్చుచున్నాను. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచినటువంటి వారు ఆయనను చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయనను పొడిచినటువంటి వారు ఆయనను చూస్తారు. ప్రేమల దేవుని బిడ్డ, ఆయనను పొడిచినటువంటి వారు ఆయనను చూడబోతూ ఉన్నారు. దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటారు. కారణం ఏంటి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి, ఎవరి జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఏం చేశారు? వాళ్ళు పొడిచారు. ఏం చేశారు? వాళ్ళు కొరడాలతో కొట్టారు. ఏం చేశారు? ఆయన ముఖం మీద ముగ్గు వేశారు. ఏం చేశారు? ఆయన ముఖం మీద పిడుగుతో ఆయన తల మీద ముసుగు వేసి ఆయన నిన్ను గుద్దినటువంటి వాడు ఎవడో ప్రవచించమని ధ్యానం చేశారు. అవమానపరిచారు, నిందించారు. ఆనాడే కాదు, ఈనాడు కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరి దేవుని ఎరిగినటువంటి బిడ్డలను అవమానపరుస్తున్నటువంటి వారు, కించపరుస్తున్నటువంటి వారు, తప్పు చేసి మాట్లాడుతున్నటువంటి వారు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రకరకములుగా హింసించుతున్నటువంటి వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు. వారు కూడా ఒక రోజున ఆయనను చూడబోతున్నారు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు. గుడులు బాగుంటే ప్రయోజనం ఉండదు అక్కడ. ప్రేమ దేవుడు బిడ్డలారా, ఇక్కడే ఎవరి శరీరంతో ఉన్నప్పుడే మారు మనసు పొందాలి. మనస్సును మార్చుకోవాలి, బ్రతుకులు మార్చుకోవాలి, తలంపులు మార్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి, క్రియలను మార్చుకొని దేవుడి వైపు తిరిగితే దేవుడు ఈ లోకంలో నీకు కలిగినటువంటి నీ దోష కార్యములను క్షమించే దేవుడు. ఆయన నీ పాపములను క్షమించే దేవుడు. నీ పాపము నుండి ఇది విమోచించగలిగినటువంటి దేవుడు. ఆ దేవుని వైపు నీవు సమయం ఉండగానే, దీపం ఉండగానే నీవు దేవుని వైపు నీ మనసు పెడితే, దేవుని స్తోత్రం చెప్పాలి, తప్పకుండా దేవుడు నేను క్షమించి, నేను కనికరించి తన కుమారుడుగా, తన కుమార్తెగా ఆయన స్వీకరిస్తాడు. ఆయన రాజ్యానికి వారసులుగా, పరలోకానికి వారసులుగా, పరలోకానికి హక్కుదారులుగా దేవుడు చేస్తాడు. ఎవరి పేరైనను, ఎవరి జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వారు ఎక్కడుంటారంటే మండుచున్న అగ్ని గుండంలో వారు పాల్గొంటారు. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడాలంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఇంకా మారు మనసు పొందకుండా, ఇంకా రక్షణ పొందకుండా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, కలిగి ఉన్నటువంటి జన్మ కర్మ పాపముల గురించి ప్రాయశ్చిత్తపు అనుభవంలోనికి రాకుండా ఒకవేళ ఉంటే, వాక్యం చెబుతుంది, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు నాకు కనబడని ఎడల అట్టి వారు మండుచున్న అగ్ని గుండములో వారు పాలు పొందుతారు. అగ్ని గుండం నుండి తప్పించుకోవాలంటే
దేవుడు చెబుతున్నాడు, రేపు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుని దేవుడికి ప్రియమైనటువంటి కుమారుగా కుమార్తెగా చేయబడి ఆ రాజ్యంలో వారసులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆ రీతిగా నీవు నీ జీవితంలో అంటాడు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఏం చేయాలి? నీవు దేవుడి రాకడ కొరకు కనిపెట్టుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడి రాకడ కొరకు సిద్ధపడినటువంటి వారుగా మనం ఆ రీతిగా ఉన్నప్పుడు రాజ్యంలో మనం పాల్గొనేటువంటి కృప దేవుడు అనుగ్రహిస్తున్నట్టు కృప దేవుడు తన బిడ్డలమైన మనందరికీ దయచేయగా.